హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్స్ రాక అన్న టాపిక్ గురించి చర్చిద్దాం. ఈరోజు మన టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర. యూరోపియన్స్ రాక. మొట్టమొదటగా ప్రాచీన కాలము నుంచి కూడా భారతదేశము ఇతర దేశాలతో సముద్ర మార్గము ద్వారా వ్యాపార సంబంధాలు కలిగి ఉంది అని మనకు ఒక చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ప్రాచీన కాలము నుంచి కూడా భారతదేశము ఒక ఇతర దేశాలతో సముద్ర మార్గము ద్వారా వ్యాపార సంబంధాలను కలిగి ఉంది. మనం ఒకసారి ప్రాచీన నాగరికతలో మనం చూసినట్లయితే హరప్ప నాగరికతలో ఒక గుజరాత్లోని లోథల్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఓడరేవుగా ఉండేదని మనము చదివాము. అంటే చారిత్రాత్మక ఆధారాల ద్వారా మనకి ఏం తెలుస్తుంటే కనుక ఈ యొక్క ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశము ఇతర దేశాలతో సముద్ర మార్గము ద్వారా వ్యాపారము చేస్తూ ఉండేదని మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా మనకు ఎక్కువగా ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా అరబ్ కంట్రీస్ కావచ్చు, ముస్లిం కంట్రీస్ కావచ్చు, భారతదేశం మీద ఎక్కువగా ఆధారపడడానికి గల కారణము సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ అని అంటాం. యూరోపియన్ కంట్రీస్ అండ్ అరబ్ కంట్రీస్ ఎక్కువగా సుగంధ ద్రవ్యాల మీద ఆధారపడేటటువంటి వారు. సింపుల్గా చెప్పాలంటే ఇక యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాలు మనకు క్రిస్టియనిజం అండ్ ముస్లిమిజానికి సంబంధించినటువంటివి. అక్కడ వారికి సంబంధించినటువంటి మీట్ ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే కనుక మనకు ఈ యొక్క స్పైసెస్ అనేటటువంటివి సుగంధ ద్రవ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వీళ్ళు ఎక్కువగా భారతదేశం మీద ఈ సుగంధ ద్రవ్యాల మీద ఆధారపడడం జరిగింది. ఆ విధంగా అరబ్బులు భారతదేశంతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారు. ఈ యొక్క వ్యాపారానికి కాన్స్టాంటినోపుల్ అనేటటువంటిది ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ వ్యాపారానికి కాన్స్టాంటినోపుల్ ప్రధాన కేంద్రంగా ఉండేది. అయితే మనకు ఈ యొక్క క్రీస్తు శకం 15వ శతాబ్దంలో యూరోపియన్ కంట్రీస్కి ఈ యొక్క అరబ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాలకి మధ్య మత యుద్ధాలు అనేటటువంటివి జరిగాయి. వీటిని మనము క్రూసేడ్ యుద్ధాలు అని అంటాం. క్రూసేడ్ యుద్ధాలు అని అంటాం. యూరోపియన్ కంట్రీస్ ఏమో మనకు క్రిస్టియనిజము, అరబ్ కంట్రీస్ ఇవన్నీ మనకి డిసైడ్ చేసుకుంటే కన్నా ముస్లిం. సో వీటిని మనము క్రూసేడ్ యుద్ధాలు అని పిలిచాం. 1453లో జరిగినటువంటి చివరి క్రూసేడ్ యుద్ధం, 1453లో జరిగినటువంటి ఒక చివరి క్రూసేడ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే కన్నా టర్కీ వర్సెస్ బైజాంటిన్. టర్కీ నవాబు 2వ మహమ్మద్కి బైజాంటిన్ రాజు అయినటువంటి కాన్స్టాంటినోపుల్ 11 మధ్యన జరిగింది. 1453 చివరి క్రూసేడ్ యుద్ధం. టర్కీ నవాబు 2వ మహమ్మద్, బైజాంటిన్ రాజు 11వ కాన్స్టాంటిన్ మధ్యన జరిగింది. ఇందులో ఈ బైజాంటిన్ రాజు చిత్తుగా ఓడిపోతాడు. టర్కీ నవాబు 2వ మహమ్మద్ ఈ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకొని దానికి ఇస్తాంబుల్
అన్నటువంటి నామకరణం చేయడం జరుగుతుంది. ఇస్తాంబుల్ అని నామకరణం చేసి ఆ ఇస్తాంబుల్ పాత పేరు కాన్స్టాంటినోపుల్ గుండా వెళ్ళేటటువంటి వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది, కంచె వేసేస్తాడు. ఈ కాన్స్టాంటినోపుల్ ఆర్ కొత్తగా పెట్టిన పేరు ఇస్తాంబుల్. ఇస్తాంబుల్ మీదుగా వెళ్ళేటటువంటి వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దాంతో యూరోపియన్స్కి భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్. ప్రాచీన కాలం నుంచి కూడా మనకు భారతదేశము ఇతర దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేస్తూ ఉండేది. మనం ఒకసారి హరప్ప నాగరికతను చూసినట్లయితే గుజరాత్లోని లోథల్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఓడరేవు అని మనము ఈ యొక్క చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువగా ఈ యూరోపియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ భారతదేశం మీద ఆధారపడడానికి ప్రధాన కారణం సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్. వారు వాడేటటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం కోసము వీటిని వాడేటటువంటి వారు. మనకు అరబ్బులు భారతదేశంతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసేటటువంటి వారు. వారికి ప్రధాన వర్తక కేంద్రంగా కాన్స్టాంటినోపుల్ ఉండేది. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో యూరోపియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ మధ్య క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి. అందులో 1453లో జరిగిన చివరి క్రూసేడ్ యుద్ధంలో టర్కీ నవాబు బైజెంటైన్ రాజును ఓడించి ఈ కాన్స్టాంటినోపుల్కి ఇస్తాంబుల్ నామకరణం చేసి దాని గుండా వెళ్ళేటటువంటి వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేస్తారు. దాంతో యూరోపియన్స్కి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది. సో ఫస్ట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపినటువంటి వారు ఎవరంటే కనుక పోర్చుగీస్ రాజు అయినటువంటి ఇన్ఫ్రాంట్ హెన్రీ. ఇతన్నే మనము హెన్రీ ది నావిగేటర్ అని కూడా అంటారు. పోర్చుగీస్ వారు ఎక్కువగా ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపెట్టడం జరిగింది. ఇన్ఫ్రంట్ హెన్రీ పోర్చుగీస్ రాజు, ఇతని హెన్రీ ది నావిగేటర్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి 3 నౌకాయానాలు ముగ్గురు ప్రయత్నించారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఫస్ట్ 1487 బర్తలోమే డయాస్. 1487లో బర్తలోమే డయాస్ రెండవ జాన్ ప్రోత్సాహంతో ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరము వెంబడి ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండం యొక్క అగ్రానికి చేరుకుంటాడు. అక్కడ తుఫానులు అధికంగా ఉండడంతో దానికి కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెట్టడం జరుగుతుంది. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అంటే తుఫానుల అగ్రము అని పేరు పెడతాడు. అదే విషయాన్ని పోర్చుగీస్ రాజు రెండవ జాన్కి చెబితే అతను కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరుగుతుంది. తర్వాత 1490 ఆ ప్రాంతంలో కొలంబస్ కూడా భారతదేశానికి సముద్ర మార్గానికి కనుగొనడానికి ప్రయత్నం చేసి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో దారి తప్పిపోయి పశ్చిమ వైపుగా ప్రయాణం చేసి కరేబియన్ దీవులను చేరుకుంటాడు. కరేబియన్ దీవులను చేరుకొని వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేస్తారు. చివరిగా 1497లో వాస్కోడి గామా
సో ఈ రెండు నౌకాయానాలు ఫెయిల్యూర్ అయినాయి. బర్తులోమే డయాజ్ వచ్చేసి ఆఫ్రికా అగ్రం వరకు చేరుకొని దానికి కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అంటే తుఫానుల అగ్రం అని పేరు పెడితే, రెండవ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. అతను వెనక్కి వెళ్ళిపోయాడు, ఫెయిల్యూర్ అయింది. 1490లో కొలంబస్ పశ్చిమ వైపుగా దారి మిస్టేక్ అయిపోయి పశ్చిమ వైపుగా ప్రయాణం చేసి కరేబియన్ దీవులను చేరుకొని వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. 1497లో వాస్కోడి గామా తన సౌత్ గాబ్రియల్ నౌక పేరు ఏం పేరు, సౌత్ గాబ్రియల్ అనేటటువంటి నౌకలో, తన నౌక అయినటువంటి సౌత్ గాబ్రియల్ అనేటువంటి నౌకలో రెండవ ఇమ్మానియల్, పోర్చుగీస్ రాజు రెండవ ఇమ్మానియల్, సో ఈ రెండవ ఇమ్మానియల్ ప్రోత్సాహంతో తన సౌత్ గాబ్రియల్ అనే నౌకలో పోర్చుగీసు రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరి, ఎక్కడి నుంచి, పోర్చుగీసు రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరి మొదటగా ఈ యొక్క తుఫానుల అగ్రం కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకోవడం జరుగుతుంది. సౌత్ గాబ్రియల్ అనేటటువంటి నౌకలో, సౌత్ గాబ్రియల్ అనేటటువంటి నౌకలో లిస్బన్ నుంచి బయలుదేరి మొదటగా కేప్ ఆఫ్ స్ట్రోమ్స్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ తుఫానుల అగ్రంకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మొజాంబిక్ మీదుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భారత వ్యాపారి అయినటువంటి అబ్దుల్ మజీద్ సహకారముతో హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేసి 1948 మే 17వ తారీఖున మలబారు తీరం, కాలికట్ తీరం, కేరళ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ మలబారు ప్రాంతాన్ని, కాలికట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మను విక్రమవర్మ ఆర్ జామెరిన్ ఇచ్చినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని తీసుకొని వెళ్ళి పోర్చుగీసులో సేల్స్ అమ్మితే దాదాపుగా 75% లాభం, మూడింతల లాభాన్ని పొందుతాడు. 60 to 70% అనుకోండి, మూడింతల లాభాన్ని పొందడం జరుగుతుంది. దాంతో తిరిగి మళ్ళీ 1502లో భారతదేశానికి వచ్చి ఇక్కడ కొచ్చి ప్రాంతంలో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని చివరిగా 1524లో కొచ్చిలోనే మరణిస్తాడు వాస్కోడి గామా. సో ఆ విధంగా వాస్కోడి గామా మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ మనము ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ మీదుగా భారతదేశం నుంచి యూరోపియన్ కంట్రీస్కి, అరబ్ కంట్రీస్కి వర్తక వాణిజ్యం అనేటువంటి జరుగుతూ ఉండేది. అయితే 1453లో జరిగినట్టు చివరి క్రూసేడ్ యుద్ధం ద్వారా టర్కీ నవాబు రెండవ మహమ్మద్ గెలవడం, కాన్స్టాంటినోపుల్కి ఇస్తాంబుల్ నామకరణం చేయడం, ఆ యొక్క మార్గాన్ని, వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేయడంతో యూరోపియన్స్ ఎలాగైనా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనుకోవడం, పోర్చుగీస్ వారు దానికి ముందుకు రావడం, ఇన్ఫ్రంట్ హెన్రీ ది నావిగేటర్ ఎక్కువ దానికోసం ట్రై చేయడం, ముగ్గురు ప్రయత్నిస్తారు. బర్తులోమి డయాస్ తుఫానుల అగ్రాన్ని చేరుకొని అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. కొలంబస్ దారి తప్పిపోయి కరేబియన్ కంట్రీస్కి చేరి వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేస్తాడు. వాస్కోడి గామా మాత్రం చిట్ట చివరికి సక్సెస్ఫుల్ అయ్యి. సో నెక్స్ట్ మనకు ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత మొట్టమొదటగా భారతదేశానికి వచ్చేటటువంటి వారు పోర్చుగీస్ వారు, రెండవది డచ్ వారు, 3 బ్రిటిష్ వారు, 4 డెన్మార్క్ వారు, 5 ఫ్రెంచ్ వారు. భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదట పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత డెన్మార్క్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. సో మనం ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కరిగా
అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు ఎలా వచ్చారు, తర్వాత ఎలా సెటిల్ అయ్యారు, మళ్ళీ చివరికి భారతదేశాన్ని విడిచి ఎలా వెళ్ళిపోయారు, ఏం జరిగింది, తర్వాత 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ పోర్చుగీస్ వారిని మనం తీసుకుంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళినటువంటి వారే పోర్చుగీస్ వారు. వీళ్ళు 1502లో మొట్టమొదటిసారిగా వచ్చి 1961లో చివరిగా భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది. 1502లో మొదటిసారిగా కొచ్చి ప్రాంతంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 1961లో గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాన్ని భారతదేశానికి అప్పజెప్పి ఇండియాని విడిచి వెళ్ళిపోతారు. సో వీరు పోర్చుగీస్ వారు వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ యొక్క పశ్చిమ తీరం మీద ఫోకస్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. భారతదేశంలో వీరు ఏర్పాటు చేసినటువంటి వర్తక స్థావరాలు, వర్తక కేంద్రాలు మనం తీసుకున్నట్లయితే కొచ్చి, కన్ననూరు, గోవా, డామన్ అండ్ డయ్యూ, సాల్సెట్టి, కోజికోడ్, ఇక తూర్పు తీరం, ఇవన్నీ పశ్చిమ తీరంలో. పశ్చిమ తీరం ప్రధానమైనటువంటి కొచ్చి ఒకటి, గోవా ఒకటి, తర్వాత కన్ననూర్, డామన్ డయ్యూ, సాల్సెట్టి, కోజికోడ్. తూర్పు తీరంలో వచ్చేసి మచిలీపట్నంలో వీరు ఒక వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఫస్ట్ వీరు కాదు, ఫస్ట్ మచిలీపట్నంలో ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాళ్ళు డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు తర్వాత పోర్చుగీస్ వారు. మచిలీపట్నంలో వీరు ఎక్కువగా మనకు తెలుసు సుగంధ ద్రవ్యాలు, భారతదేశం నుంచి ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేయడం జరిగింది. అయితే పోర్చుగీస్ వారు మనకు మొట్టమొదటిసారిగా వచ్చినారు. మరి పోర్చుగీస్ వారికి అనుకూలించినటువంటి అంశాలు ఏమిటి అని ఒకసారి చూసుకుంటే ప్రధానంగా వీళ్ళకి 3 అంశాలు అనుకూలంగా మారాయి. అప్పటికే అరబ్బులు భారతదేశంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. అరబ్బుల యొక్క పర్షియాలో అంతఃకలహాలు ఏర్పడడం, అరబ్బులను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పర్షియా ప్రాంతంలో అంతఃకలహాలు ఏర్పడము, అంతేకాకుండా అరబ్బులు ఇచ్చేదానికంటే కూడా మేము ఎక్కువ ఇస్తాం. అరబ్బులు ఒక వస్తువును కొంటున్నారు, 1 కేజీ సుగంధ ద్రవ్యాలు, 1 కేజీ ధనియాలు కొనాలనుకుంటున్నారు. కేజీ ధనియాలని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వారు 50 రూపాయలు ఇచ్చి కొనేవాళ్ళు. అప్పట్లో అంత కాస్ట్ లేదు, మామూలుగా చెప్తున్న ఎగ్జాంపుల్. ధనియాలు 50 రూపాయలు ఇచ్చి కొనేవారు. కానీ వీరేమంటారు, మేము 75 రూపాయలు ఇస్తాము. సో ఆటోమేటిక్గా భారతీయ వ్యాపారులు పోర్చుగీస్ వారి వైపే వస్తారు. సో ఆ విధంగా పర్షియాలు, అరబ్బులు అంతఃకలహాలు ఏర్పడము, భారత వ్యాపారులు అరబ్బుల దగ్గర నుంచి పోర్చుగీస్ వారి వైపు అట్రాక్ట్ కావడం. ఇక ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్లో లోడీ వంశం. సో ఈ లోడీ వంశం అనేటటువంటిది బలహీన పడిపోవడము. తర్వాత దక్షిణ ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి సాలువ వంశం బలహీనంగా ఉండడం వంటి ప్రధానమైనటువంటి అరబ్బుల ఒకటి, ఢిల్లీ సుల్తాన్ లోడీ వంశం ఒకటి, విజయనగరం సాలువ వంశం ఒకటి. సో ఇవి కొంచెం వీరికి అనుకూలంగా ఏర్పడడం వలన వారి యొక్క ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇండియాలో వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక పోర్చుగీస్లో మనకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే కనుక 1502లో యొక్క ఫ్రాన్సిస్ డి అల్మడా. ఈ ఫ్రాన్సిస్ డి అల్మడా అనే చాలా సార్లు అడిగారు బ్లూ వాటర్ పాలసీ.
భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి అల్మడా. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఆల్బుకర్క్. ఈ ఆల్బుకర్క్ని మనము పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాత అని చెప్పవచ్చు. ఆల్బుకర్క్ని పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాత అని చెప్పవచ్చు. ఇతడు చాలా తెలివితేటలతో వ్యాపారం సక్సెస్ఫుల్ కావాలంటే లోకల్గా ఉండేటటువంటి రాజులతో స్నేహం చేయాలి, వారిని మచ్చిక చేసుకోవాలి, వాళ్ళతో సఖ్యతగా ఉండాలి అని తెలిసిన వ్యక్తి. ఆ విధంగా ఇతని క్లోజ్ ఫ్రెండ్ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. ఇతని క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే కన్నా శ్రీకృష్ణ దేవరాయలు. ఆల్బుకర్క్ మొట్టమొదటిగా వస్తానే వీళ్ళని సఖ్యంగా ఉండాలి, వీళ్ళని క్లోజ్ చేసుకోవాలి అంటే అనేక కారణాల వలన ఫస్ట్ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు. ఫ్రాన్సిస్ డి అల్మడా ప్రవేశపెట్టిన బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీకృష్ణ దేవరాయల సహాయంతో 1510లో బీజాపూర్ నవాబ్ అయినటువంటి యూసఫ్ అదిల్ షాని ఓడించి గోవాను ఆక్రమించుకుంటాడు. ఇది బిగ్ టర్నింగ్ పాయింట్ పోర్చుగీస్ వారికి. గోవాను ఆక్రమించుకోవడం జరుగుతుంది. యూసఫ్ అదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించుకుంటాడు. సో బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం వారికి మేలు రకమైనటువంటి గుర్రాలను పోర్చుగీస్ నుంచి దిగుమతి చేసి ఇవ్వడం జరిగింది. అయితే చాలా క్లోజ్గా ఉన్నాడు. అయితే ముస్లింల పట్ల మాత్రము కఠినమైన వైఖరిని అవలంబించాడు ఆల్బుకర్క్. 1515లో పర్షియా అఖాతంలో ఉన్నటువంటి ఆర్మజ్ రేవు పట్టణాన్ని జయించిన తర్వాత 1515లోనే మరణిస్తాడు ఆల్బుకర్క్. ఇక ఆల్బుకర్క్ తర్వాత వచ్చినటువంటి గవర్నర్, పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అంతగా టాలెంట్ ఉన్నవారు కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి నినోడా కన్హా. ఈ యొక్క నినోడా కన్హా 1530లో, ఇది మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, 1530లో ప్రధాన వర్తక స్థావరాన్ని కొచ్చి నుంచి గోవాకు మార్చాడు. 1530లో ప్రధాన వర్తక స్థావరాన్ని కొచ్చి నుంచి గోవాకు మార్చడం జరిగింది. ఇంకా 1961 వాళ్ళు వెళ్ళిపోయేటంత వరకు కూడా ఇదే వారికి ప్రధాన బిందువు కావడం జరిగింది. ఇంకా గుజరాత్ నవాబ్ అయినటువంటి బహదూర్ షాను ఓడించడం జరుగుతుంది. ఇంకా ఇతని తర్వాత చెప్పుకోదగినటువంటి వాడు మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా. అయితే ఇతను వ్యాపారం కంటే కూడా ఎక్కువగా క్రైస్తవ మత వ్యాప్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక పోర్చుగీస్లో తన ఫ్రెండ్ అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అంటారు. ఈ యొక్క మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా పోర్చుగీస్లో తన ఫ్రెండ్ అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని పిలిపించి ఎక్కువ క్రైస్తవ మత వ్యాప్తికే కృషి చేయడం జరిగింది. అయితే బాగా వ్యాపారం చేస్తున్నటువంటి పోర్చుగీస్ వారు డౌన్ఫాల్ కావడానికి కారణాలు ప్రధానంగా యుద్ధాలని చెప్పుకోవచ్చు. వారు 1 by 1 యుద్ధాలను 1612లో సూరత్ వద్ద బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోతారు. 1622లో ఆర్మజ్ వద్ద డచ్ వారి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. 1630లో బెంగాల్ నుంచి, ఇది ఇంపార్టెంట్, బెంగాల్ నుంచి తరిమి కొట్టినటువంటి మొఘల్ గవర్నర్ జనరల్ ఎవరంటే కాసిం ఖాన్. 1630లో బెంగాల్ నుంచి పోర్చుగీస్ వారిని తరిమి కొట్టిన మొఘల్ గవర్నర్ ఎవరంటే కనుక కాసిం ఖాన్. 1661లో బాంబే, ఇక బ్రిటిష్ యువరాజు 2వ చార్లియస్ మరియు క్యాథరిన్ బ్రిగాంజాకి వివాహం జరుగుతుంది. ఆ వివాహం సందర్భంగా వరకట్నం అనుకోండి, ఏమైనా అనుకోండి, బాంబే పట్టణాన్ని
ఇవ్వడం జరుగుతుంది పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారికి. 1665లో సాల్సెట్టి ఈ యొక్క మరాఠా పీష్వా బాజీరావు చేతులు ఓడిపోయి సాల్సెట్ని కోల్పోతారు. 1666లో ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయి చిట్టగాంగ్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ ఇతర యూరోపియన్స్ వారితో స్వదేశీ రాజులతో యుద్ధాల వలన ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చారు. చివరికి వారు గోవా డామన్ డయ్యూకు పరిమితమయ్యారు. గోవా అండ్ డామన్ డయ్యూకు పరిమితమయ్యారు. 1961లో ఆపరేషన్ విజయ్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వలన చాలా స్వదేశీ సంస్థానాలు మన భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1961లో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ని నిర్వహించి పోర్చుగీస్ వారి చేతి నుంచి గోవా డామన్ డయ్యూని భారత్లో విలీనం చేయడం జరిగింది. సో ఇది పోర్చుగీస్ వారు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వారు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు, ఆ తర్వాత ఏ విధంగా వారు డౌన్ఫాల్ కావడం జరిగింది. అంటే వీరు ప్రధానంగా డౌన్ఫాల్ కావడానికి కారణాలు మనం చూసినట్లయితే కిన మొట్టమొదటిది వారి తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వారు అఖండ భారతావని మీద పట్టును సాధించడం, ఢిల్లీ సుల్తాన్ల తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు బలీయమైన శక్తిగా ఎదగడం. సో ఇటువంటివి ప్రధానమైన కారణాలు. బ్రిటిష్ వారి ముందర ఏ యూరోపియన్స్ కూడా నిలవలేకపోయారు భారతదేశంలో. అంతేకాకుండా వీరు ఎక్కువగా భారతదేశం కంటే కూడా ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. పోర్చుగీస్ వారు ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో అటువంటి కారణాల వల్ల పోర్చుగీస్ వారు కేవలం గోవా డామన్ డయ్యూకే పరిమితం కావడం జరిగింది. ఈ గోవా డామన్ డయ్యూకు పరిమితమైన తర్వాత 1961లో దాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది మొట్టమొదటిగా వచ్చినటువంటి పోర్చుగీస్ వారు యూరోపియన్స్ గురించి. ఇక రెండవ వ్యక్తులు ఎవరంటే మనకు డచ్ వారు. వీరిని మనము నెదర్లాండ్స్ వారు అంటాము. నెదర్లాండ్స్ వారు నెదర్లాండ్స్ వారు 1602లో బార్న్వెల్ట్ మొట్టమొదటిసారిగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరుగుతుంది. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1605లో వాండే హజన్ నిజాం నవాబ్ అయినటువంటి కూలీ కుతుబ్ షా పర్మిషన్తో మొట్టమొదటిసారిగా మచిలీపట్నం, సో ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు డచ్ వారు. మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీరు కూడా మనకు పోర్చుగీస్ వారు మన ఇండియాని ఈ విధంగా తీసుకుంటే గిన అప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ కూడా కలిసి ఉన్నది, అఖండ భారతదేశం. ఇప్పుడంటే బంగ్లాదేశ్ విడిపోయింది కానీ అప్పుడు బంగ్లాదేశ్ కూడా కలిసి ఉన్నది అఖండ భారతదేశం. ఈ పోర్చుగీస్ వారు ఎక్కువ ఈ యొక్క పశ్చిమ తీరం మీద కాన్సన్ట్రేట్ చేశారు. మొట్టమొదటిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు పశ్చిమ తీరం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో డచ్ వారు తూర్పు తీరం మీద కాన్సన్ట్రేట్ చేశారు. డచ్ వారు తూర్పు తీరం మీద. సో ఇదంతా పోర్చుగీస్ వారు ఆక్రమించుకుంటే డచ్ వారు ఈ విధంగా తూర్పు తీరం గుండా వ్యాపారం చేసేటటువంటి వారు. సో ఆ విధంగా మొట్టమొదటిది మచిలీపట్నం 1505లో, తర్వాత పులికాట్,
సూరత్, ఇది గుజరాత్ ప్రాంతంలో. సూరత్ అనేటటువంటిది గుజరాత్ ప్రాంతం. సూరత్, భీమునిపట్నం, కొచ్చి, ఇది పశ్చిమ ప్రాంతంలో. కొచ్చి అనేటువంటి పశ్చిమ ప్రాంతంలో. కొచ్చి, చిన్సూరా, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఏకైకది చిన్సూరా, మచిలీపట్నం, పులికాడ్, సూరత్, భీమునిపట్నం, కొచ్చి, చిన్సూరా, నాగపట్నం 1530లో నాగపట్నం, 1605లో ఇది. సో ఈ విధంగా వాళ్ళు వారి యొక్క వర్తక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు డచ్, నెదర్లాండ్ వారిలో పెద్దగా చెప్పుకోదగినటువంటి టాలెంటెడ్ పర్సన్స్ అయినటువంటి గవర్నర్ జనరల్స్ అయితే పెద్దగా లేరు. 1630 వాళ్ళు వచ్చిన 1602, 1630లో నాగపట్నం, 1690లో వారి మొదటి వర్తక కేంద్రం మచిలీపట్నం, వారి ప్రధాన వర్తక స్థావరం పులికాటు. 1690లో పులికాటు నుంచి నాగపట్నానికి మారుస్తారు. పులికాటు నుంచి నాగపట్నానికి మార్చడం జరుగుతుంది ప్రధాన వర్తక కేంద్రాన్ని 1690లో. మార్చినటువంటి వ్యక్తి వాన్ రీడ్. అయితే వీరు డచ్ వారు ఎక్కువగా భారతదేశం కంటే కూడా వీళ్ళు తూర్పు వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే కన్నా ఈ తూర్పు వైపు కింద ఉన్నటువంటి మనకు ఇండోనేషియాలో వీరు వ్యాపారం చేసేటటువంటి వారు. సో రెండిటికి సెట్ అవుతుంది. అటు ఇండోనేషియా, ఇటు ఇండియా తూర్పు వైపున రెండిటికి సూటబుల్గా ఉంటుంది వారికి. అందుకొరకు తూర్పు భాగం వైపు ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో ఒకానొక రీజన్ వచ్చేసి వారు ఇండోనేషియా కింద ఎక్కువ ఫోకస్ చేయడం. ఇండోనేషియాలో వీరి యొక్క వర్తక కేంద్రము బటావియన్. అందుకే వీరు వర్తకాన్ని బటావియన్ వర్తకం అంటారు. బటావియన్ వర్తకము అని అంటారు. అంటే డచ్ వారు ఆర్ నెదర్లాండ్స్ వారు ఎక్కువ ఇండియా మీద కంటే కూడా ఇండోనేషియా మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇండోనేషియాలో వాళ్ళ వర్తక కేంద్రం బటావియన్ కాబట్టి వారి వర్తకాన్ని బటావియన్ వర్తకము అని అంటారు. ఇంకా వీరు రెండు యుద్ధాలు వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే 1623, 1759. 1623లో ఇండోనేషియాలో జరిగినటువంటి అంబయాన్ మారణకాండ, అంబయానా ద్వీపంలో జరుగుతుంది కాబట్టి దాన్ని అంబయాన్ మారణకాండ అని అంటాం. ఈ అంబయాన్ మారణకాండలో చాలామంది బ్రిటిష్ వారు చనిపోవడం జరుగుతుంది. ఎవరి చేతిలో? డచ్ వారి చేతిలో. దానికి రివెంజ్గా 1759లో జరిగినటువంటి చిన్సూరా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చిన్సూరా అనేటటువంటిది ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి ఏకైక వర్తక కేంద్రం డచ్ వారికి. చిన్సూరా లేదా బేదర్ యుద్ధము అని అంటారు. ఈ చిన్సూరా లేదా బేదర్ యుద్ధంలో ది గ్రేట్ లెజెండ్ రాబర్ట్ క్లైవ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి ఇండోనేషియాకి పెట్టేబేడ సర్దుకొని ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు కంప్లీట్గా ఇండియాను వదిలేసి వెళ్ళిపోయారు డచ్ వాళ్ళు. సెకండ్, మొదట మన పోర్చుగీస్ వారిని చూస్తే పోర్చుగీస్ వారు గోవా, డామన్ డయ్యూకి పరిమితం అయ్యారు. కానీ డచ్ వారు కంప్లీట్గా ఇండియానే వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా థర్డ్ వచ్చినటువంటి వారు బ్రిటిష్ వారు. వీళ్ళే అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు బ్రిటిష్ వారు మనకు ఫస్ట్ 1600 సంవత్సరము 200 మంది బ్రిటన్ పౌరులు లేదా వ్యాపారవేత్తలు 70,000 పౌండ్లతో స్టార్ట్ చేసినటువంటిదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్నే జాన్ కంపెనీ అని, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. ఈ యొక్క బ్రిటన్ రాణి ఎలిజబెత్ I ఇచ్చినటువంటి రాయల్ చార్టర్ ద్వారా ఆర్డర్స్ను పొంది భారతదేశానికి వచ్చి వ్యాపారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము
5 నౌకాయానాల గురించి చెప్పుకుంటాం ఇక్కడ బ్రిటిష్ వారికి సంబంధించి మనకు 5 నౌకాయానాలు జరుగుతాయి. అందులో మొదటిది 1602లో జేమ్స్ లంకాస్టర్. అయితే ఇతను సక్సెస్ఫుల్ కాలేడు. 1602లోనే హెన్రీ మిడిల్టన్ ఇతను కూడా సక్సెస్ఫుల్ కాలేడు. 1608లో విలియం హ్యాకిన్స్ హెక్టార్ అనేటటువంటి నౌకలో వచ్చి సూరత్లో జహంగీర్ దగ్గర వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అడుగుతాడు. అయితే పోర్చుగీస్ వారి ప్రాబల్యం అధికంగా ఉండడం వలన జహంగీర్ పూర్తిగా కాకుండా ఏదైనా ఒక చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 1608లో మొట్టమొదటి ఫ్యాక్టరీని స్థాపించినటువంటి స్థలం సూరత్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 1611లో హిప్పన్ గ్లోబ్ అనే నౌకలో వచ్చి ఇక్కడ నిజాం నవాబ్ దగ్గర పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా 1605లో మొట్టమొదటగా మచిలీపట్నం వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారు డచ్ వారు అయితే 1611లో రెండవ వ్యక్తులు ఎవరంటే కన్నా బ్రిటిష్ వారు. ఇంకా మనకు చిట్ట చివరిది 1615, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థామస్ రో బ్రిటన్ రాజు మొదటి జేమ్స్ రాయబారిగా వచ్చి మొఘల్ చక్రవర్తిని కలిసి అఖండ భారతావనిలో ఎక్కడైనా కానీ వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ సంపాదిస్తాడు. ఇతని చాకచక్యంతో. ఎవరు? థామస్ రో. ఆ విధంగా బ్రిటిష్ వారు ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి 3 వర్తక కేంద్రాలు, వర్తక స్థావరాలు, ఆ తర్వాత ప్రెసిడెన్సీలుగా, ప్రావిన్సీలుగా ఇప్పుడు ఇండియాలోని అతిపెద్ద నగరాలుగా వర్ధిల్లుతున్నటువంటివి మద్రాసు, బాంబే, బెంగాల్, కలకత్తా. మొదటగా ఈ యొక్క 1639లో ఫ్రాన్సిస్ డే దామెర్ల సోదరులు, దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప. సో దామెర్ల సోదరుల యొక్క మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు అయినటువంటి 3వ వెంకటపతి రాయల దగ్గర ఈ యొక్క మద్రాసును లీజుగా తీసుకొని, ఈ మద్రాసుకు దామెర్ల సోదరుల నాన్నగారి పేరైనటువంటి చెన్నప్ప పేరు మీదుగా చెన్నాపట్టణం అని పేరు పెట్టడం జరుగుతుంది. 1640లో సెయింట్ జార్జ్ కోటను నిర్మిస్తారు. ఇదే భారతదేశంలో నిర్మించినటువంటి మొట్టమొదటి కోట. ఈ సెయింట్ జార్జ్ కోటను నిర్మించి దీనిని మొదటగా ప్రధాన కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది మద్రాసును 1684లో ప్రెసిడెన్సీగాను, 1687లో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ గాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మద్రాసు సంబంధించి. రెండవది బాంబే. మన పోర్చుగీస్ వారి గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. 1661లో బ్రిటన్ యువరాజు 2వ చార్లెస్, అదేవిధంగా పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాకి వివాహం జరిగినప్పుడు బాంబేని వారు కట్నంగా ఇవ్వడం జరుగుతుంది అని. సో ఆ విధంగా 1661లో వచ్చిన దాన్ని ఈ యొక్క 2వ చార్లెస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకి ఇస్తాడు. 1668లో గెరాల్డ్ జి అంగ్రియార్ ఈ బాంబే నగరాన్ని పునర్నిర్మించడం జరుగుతుంది. బాంబే నగరముగా నిర్మించడం జరుగుతుంది.
ఈ బాంబేలో కట్టినటువంటి కోట సెయింట్ డేవిడ్ కోట. ఇక్కడ ఫ్రాన్సిస్ డే మద్రాసు నగరాన్ని నిర్మించినటువంటి వారు. బాంబే నగరాన్ని నిర్మించింది గెరాల్డ్ జి అంగ్రియార్. ఇక్కడ నిర్మించింది సెయింట్ జార్జ్ కోట. ఇక్కడ నిర్మించింది సెయింట్ డేవిడ్ కోట. ఇక మనకు బాంబే నగరం 1818లో ప్రెసిడెన్సీగా రూపాంతరం చెందింది. తర్వాత కలకత్తా నగరానికి కొంచెం హిస్టరీ పెద్దదే. మొదటగా ఫరూక్ సియార్, కడపటి మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ సియార్ తనకు వైద్యం చేసినందుకు గాను ఒక హైమిల్టన్ అనేటటువంటి వైద్యునికి మూడు ప్రాంతాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ మూడు ప్రాంతాలు ఏంటంటే కనుక సుతనౌతి, గోవిందపూర్, కాళీకట్ అని మూడు ప్రాంతాలను ఇస్తారు. ఆ ఫరూక్ సియారు హైమిల్టన్కి ఇచ్చారు. హైమిల్టన్ దగ్గర నుంచి జాబ్ చెర్నాక్ హైమిల్టన్ దగ్గర నుంచి తీసుకొని ఆ మూడింటిని కలిపి సుతనౌతి, గోవిందపూర్, కాళీకట్ ఈ మూడు ప్రాంతాలను తీసుకొని దానిని కలకత్తా నగరంగా నిర్మించడం జరిగింది. కలకత్తాలో నిర్మించిన కోటని పోర్ట్ విలియమ్స్ కోట అని అంటారు. 1911 వరకు కూడా కలకత్తా నగరము భారతదేశానికి రాజధానిగా ఉంది. 1773లో ఈ రెగ్యులేటింగ్ చట్టం వస్తుంది. 1773లో కలకత్తా ప్రెసిడెన్సీ అనేది ఏర్పడింది. ఇంకా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? 200 సంవత్సరాల పాటు అఖండ భారతదేశాన్ని పరిపాలించి మనకే తిరిగి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. పోర్చుగీస్ వారు వచ్చారు, డెవలప్ అయ్యారు, గోవా డామన్ డైకు పరిమితమయ్యారు. డచ్ వారు వచ్చారు, కొన్నాళ్ళు సైలెంట్గా వ్యాపారం చేసుకున్నారు, ఇండోనేషియా మీద ఎక్కువ ఫోకస్ చేసి బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు వచ్చారు, సెటిల్ అయ్యారు. ఇక 4వ వ్యక్తి డెన్మార్క్ వారు. వీళ్ళు ఏం లేదు, పెద్దగా హడావుడి లేకుండా వచ్చి హడావుడి లేకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరంటే డెన్మార్క్ వారు. 1616లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరుగుతుంది. 1616లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తారు. 1620లో తరంగంబాడి లేదా ట్రాంకింగ్ బార్ అంటారు. ఈ ట్రాంకింగ్ బార్లో ప్రధాన వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీరాంపూర్లో మిషనరీని ప్రారంభించి క్రైస్తవ మత వ్యాప్తి చేయడం జరిగింది. 1845లో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి ఈ హారిడిజింగ్ వన్కి మొత్తం వారి ఆస్తులన్నిటిని అమ్మేసి పెట్టాబేడ సర్దుకొని తిరిగి సొంత దేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. 1616లో వస్తారు, డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపిస్తారు. 1620లో తరంగంబాడి ట్రాంకింగ్ బార్ అంటాము, ప్రధాన వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరాంపూర్లో క్రైస్తవ మిషనరీని స్థాపిస్తారు. 1845లో హార్డిజింగ్ వన్కి మొత్తం అమ్ముకొని పెట్టాబేడ సర్దుకొని తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతారు. ఇంకా చివరగా వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. 1664లో కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరుగుతుంది. 1664లో కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరుగుతుంది. వీరు 1668, 1669, 1674 ఈ చివరిది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1668లో మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని సూరత్లో ఏర్పాటు చేస్తారు. సూరత్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు? ఈ ఔరంగజేబ్ దగ్గర పర్మిషన్ తీసుకొని
ఔరంగజేబు దగ్గర పర్మిషన్ తీసుకొని మొదటి వర్తక కేంద్రాన్ని 1668లో సూరత్లో ఏర్పాటు చేస్తారు. రెండవ వర్తక కేంద్రాన్ని మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తారు. అబ్దుల్లా కుతుబ్ షా పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1674లో మూడవ వర్తక కేంద్రాన్ని చంద్రనాగూర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సూరత్ అంటే మనము గుజరాత్లో, మచిలీపట్నం ఆంధ్రాలో, చంద్రనాగూర్ బెంగాల్లో. మనకి ఇది ఇంపార్టెంట్. 1674 ఫ్రాంకోయిస్ మార్టిన్ ఆర్కట్ నవాబ్ అయినటువంటి షేర్ ఖాన్ లోడి వద్ద వాలికొండాపురం అని అంటారు. 1674లో ఫ్రాంకోయిస్ మార్టిన్ షేర్ ఖాన్ లోడి దగ్గర వాలికొండాపురం అనేటటువంటి ప్రాంతాన్ని తీసుకొని దానిని పాండిచ్చేరిగా డెవలప్ చేయడం జరుగుతుంది. వాలికొండాపురం అనేటటువంటి ప్రాంతాన్ని తీసుకొని దాన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తారు. అయితే భారతదేశంలో బ్రిటిష్ వారికి ఒక టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన యూరోపియన్స్లలో ఫ్రెంచ్ వారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్యన కర్ణాటక యుద్ధాలు, ప్రధానంగా మనం చూస్తుంటే కర్ణాటక యుద్ధాలు అనేవి జరుగుతాయి. బెంగాల్కి సంబంధించినటువంటి యుద్ధాలు జరుగుతాయి. సో ఆ విధంగా యూరోపియన్స్, పోర్చుగీస్ వారి, డచ్ వారు, డెన్మార్క్ వారితో పోల్చుకుంటే టఫ్ ఫైట్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెంచ్ వారిలో ది లెజెండ్ గవర్నర్ జనరల్ ఎవరంటే డూప్లే రావడంతో ఫ్రెంచ్ వారి యొక్క దిశ మారిపోతుంది. అయితే 1760లో జరిగిన వందవాసి యుద్ధం చిత్తుగా ఓడిపోయి బ్రిటిష్ వారి చేతిలో కేవలం పాండిచేరికి మాత్రమే పరిమితం కావడం జరుగుతుంది. ఇది మనకు యూరోపియన్స్ ఇంట్రడక్షన్ అనే టాపిక్లో మనకు భారతదేశానికి మొట్టమొదటగా వ్యాపార నిమిత్తం వచ్చిన యూరోపియన్స్ పోర్చుగీస్ వారు 1502లో వచ్చి ఈ యొక్క కొచ్చిలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాన్ని దేనికి గోవాకి మార్చుకొని 1961 వరకు ఇండియాలో ఉన్నారు. తర్వాత కొన్ని యుద్ధాల వలన వాళ్ళ గవర్నర్ జనరల్ యొక్క అసమర్థత వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కోల్పోయి బ్రిటిష్ వారు బలీయమైన శక్తిగా ఎదగడం రెండవ కారణం వలన వాళ్ళు కేవలం గోవా, డామన్, డయ్యూకి మాత్రమే పరిమితం కావడం జరిగింది. 1961లో భారతదేశానికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. 2 డచ్ వారు మనకు 1602లో వచ్చారు. 1605లో ప్రధానంగా మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రం పులికాటు నుంచి ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నానికి మార్చడం జరిగింది. అయితే 1759లో జరిగిన చిన్సూరా లేదా బేదర్ యుద్ధం కారణంగా భారతదేశంలో చిత్తుగా బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. 3 బ్రిటిష్ వారు 1615లో వీరి యొక్క ప్రపంచాన్ని మొదలు పెట్టుకుంటే 1608 నుంచే మొదలైందిలే. 1608 నుంచి మొదలు పెట్టుకుంటే 1947 వరకు నిర్విరామంగా సాగింది బ్రిటిష్ వారి గురించి. 4 డెన్మార్క్ వారు
మనకు 1616లో వచ్చారు. 1620లో ఈ తరంగంబాడి అండ్ శ్రీరాంపూర్లో వారి యొక్క మిషనరీస్ని వర్త కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. 1845లో మొత్తం బ్రిటిష్ వారికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. వీరు 1961 ఇండియా నుంచి వెళ్ళిపోయారు. 1759లో ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. 1845లో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా బ్రిటిష్ వారి గురించి మనకు తెలుసు. 5 ఫ్రెంచ్ వారు. ఇక ఫ్రెంచ్ వారిని మనం తీసుకుంటే 1664లో వచ్చారు. 1668లో సూరత్లో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1674లో పాండిచ్చేరిలో ప్రధాన వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని 1674లో ఈ యొక్క పాండిచ్చేరిని ప్రధాన వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని 1760లో జరిగిన వందవాసి యుద్ధం, ఈ వందవాసి యుద్ధంలో ఓడిపోయి కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. అంటే ఇండియాలో ఆఫ్టర్ స్వాతంత్రం వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే కనుక పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. బ్రిటిష్ వారికి టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వారు అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఈరోజు యూరోపియన్స్ రాకకు సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయాలు. పోర్చుగీస్ వారు ఎలా వచ్చారు, ఎలా డెవలప్ అయ్యారు, చివరికి ఏమయ్యారు. డచ్ వారు ఎలా వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు, చివరికి ఏమయ్యారు. బ్రిటిష్ వారు ఎలా వచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎండింగ్ పాయింట్. డెన్మార్క్ వారు ఎవరు వచ్చారు, ఎలా చేశారు, ఎండింగ్ పాయింట్. ఫ్రెంచ్ వారు ఎలా వచ్చారు, ఎలా డెవలప్ అయ్యారు, ఎండింగ్ పాయింట్. ఇది మనకి ఈరోజు యూరోపియన్స్ రాకకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటి క్లాస్ అయినటువంటిది. ఆ తర్వాత మనం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా స్టార్ట్ అయింది, కర్ణాటక యుద్ధాలు కావచ్చు, బెంగాల్ యుద్ధాలు కావచ్చు, మరాఠా యుద్ధాలు కావచ్చు. అంటే బ్రిటిష్ వారు స్వదేశీ రాజులతోనూ విదేశీ యూరోపియన్స్తోనూ యుద్ధాలు చేయడం వలన భారతదేశంలో మొదటగా వాళ్ళ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రిటిష్ సార్వభౌమాధికారం అనేటటువంటి భారతదేశంలో ఎలా విస్తరించారు, వాళ్ళు భారతదేశం మీద ఎలా పట్టును సాధించారు, అఖండ భారతాన్ని ఎలా పరిపాలించారు అనేది నెక్స్ట్ వచ్చే క్లాసులలో మనం వివరంగా తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్న ప్రతి వీడియో చివరిలో 2025 తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జాబ్ మేళా వంటిది 6 నుంచి 10 నెలలు కష్టపడ్డారు అంటే కన్నా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ +or- 35 మీదే, 35 సంవత్సరాల జీవితం మీదే. మీ కుటుంబం యొక్క రూపురేఖలు మారాలి అంటే కన్నా 2025లో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. కాబట్టి 2025లో పడే నోటిఫికేషన్ల కోసం కష్టపడి చదివే ప్రతి నిరుద్యోగికి ఆల్ ది బెస్ట్.